అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ వాళ్ళ ముందు నన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడడమేనా మీ పని? ఇప్పుడు ఏమైందని? ఏమైందని మళ్ళీ అడుగుతున్నారా? వాళ్ళు ఏదో నేను చేసిన వంటలు బాగున్నాయంటే, మీ సొమ్మేదో పోయినట్లు, ఈరోజు ఇంట్లో ఆ పనేగా చేసేది, ఆ మాత్రం చేయలేదా అని తీసేసినట్టు మాట్లాడతారా? మీ వాళ్ళ ముందు మీరే నాకు విలువ ఇవ్వనప్పుడు బయట వాళ్ళెలా ఇస్తారు? అయినా మీరనేదేమిటి? 24 గంటలు నేను వంటింట్లోనే ఉంటే, మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తున్నట్లు రోజు? అరే! నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా కనీసం మీరు ఇసుమంత పనైనా కూడా చేయలేదు. అదేమంటే ఆడంగి పనులు చేయాల్సిన కర్మ నా కొడుక్కేమిటి అని మీ అమ్మగారి పుల్లవిరుపు మాటలొకటి పైనుంచి. ఇవి ఆడవాళ్లే చేయాలి, మగవాళ్ళు చేయకూడదు అని రాజ్యాంగంలో ఏమన్నా రాసి పెట్టారా? లేదు కదా! అదేమిటి రమ్య అలా మాట్లాడతావు? మొన్న నీకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేనే కదా మొత్తం పని చేసింది. అవునండి. ఎంత గొప్పగా చేశారో! నాకు డబుల్ పని అయ్యే విధంగా చేశారు. కనీసం జ్వరంతో బాధపడుతూ ఉంటే, కనీసం ఫుడ్ కూడా సరిగ్గా ఆర్డర్ పెట్టలేదు మీరు. మధ్యాహ్నం 1 గంటకు తినేది 3 గంటలకు, రాత్రి ఎప్పుడో అర్ధరాత్రికి. ఆ ఫుడ్ తిని నాకింకా ఎక్కువ సిక్ అయ్యేలాగా చేశారు. మీరు మాత్రం పక్క వీధిలో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళి బాగా తినేసి వచ్చారు గదా! అరే! ఇక్కడి నుంచి ఏమైనా క్యారేజీలు పట్టుకుని వెడతారే! కనీసం నాకు బాగోలేనప్పుడన్నా, అమ్మ రమ్య హెల్త్ బాగోలేదు. ఇంకొంచెం ఎక్కువ చేసి క్యారేజీ కట్టివ్వమని అడగలేకపోయారు. మీరు అడక్కపోయినా కనీసం వాళ్ళకి పెట్టాలని ఉంటే కదా! అరే! మన వాళ్ళకి బాగోలేకపోతే, మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అనే ఇంగితం కూడా లేదు మీ వాళ్ళకి. నిన్నటికి నిన్న మీ అక్కగారు పిల్లోడికి పుట్టెంట్రుకలు తీసుకుంటుంటే, సకలం బట్టలని, చైనని అన్నీ ఇక్కడి నుండే తెప్పించుకున్నారు. కానీ కనీసం ఇంటి కోడల్ని పిలవాలి అని కూడా తెలీదు మీ వాళ్ళకి. నిన్నటికి నిన్న ఊర్లో అందరినీ దైవ దర్శనానికి తీసుకుని వెళ్ళారు. కనీసం ఎక్కడ ఉన్నావు? కులస్త్రాలా అని కనీసం నన్ను మాట వరుసకు కూడా పిలవందే. కానీ మీ అమ్మగారు మాత్రం నేను మీ వాళ్ళ దాంట్లోకి దేనికి రాను అని ఊర్లో అందరికీ చెప్తారు. అరే! పిలవని పేరంటానికి ఎవరైనా ఎలా వస్తారు? మళ్ళీ ఒక సామెత. కోడలు ఇంట్లో కత్తెరలా ఉండకూడదు. సూదిలా కుట్టుకుంటూ, కలుపుకుంటూ పోవాలని. కానీ మీరు మాత్రం నాకు నా అనేవాళ్ళు లేకుండా గుణపంతో మా బంధువులను పెకలించి వేస్తున్నారుగా. మా వాళ్ళు ఏదైనా ఫంక్షన్‌కి పిలిస్తే, వాళ్ళు మన ఇంట్లో ఫంక్షన్‌కి రాలేదు. మరి మనం ఎలా వెళ్తాము అంటారు. అదే మీరు పిలవకపోతే ఎలా వస్తారు వాళ్ళు? కనీసం వాళ్ళు పిలిచినప్పుడు అన్నా వెళితేనే కదా బంధాలు నిలబడేది. కానీ మీరు అలా చేయరు. ఎక్కడన్నా కనిపించి "ఏం బాబు రాలేదంటే" "అయ్యో! మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిందా? నాకు తెలీదే. కనీసం రమ్య కూడా చెప్పలేదు" అని నింద నా మీదకి తోసేస్తారు. నేను వాళ్ళ ముందు మీరు చెడ్డ కావడం ఇష్టం లేక తప్పు నాదే అని తలదించుకుంటాను. మీరు నా వాళ్ళ ముందు తక్కువ కాకూడదని ఎంత గౌరవంగా చూస్తానో, మీరు మీ వాళ్ళ ముందు నన్ను అంత తక్కువ చేస్తారు. మీ అక్క వచ్చి ఇక్కడ నెలలు నెలలు ఉండి వెడుతుంది. కనీసం నేను ఎప్పుడే గాని ఒక్క మాట కూడా అనను. కానీ ఉన్నన్ని రోజులు ఉండి, తీరా పోయేటప్పుడు నా గురించి తప్పుగా పక్కింటి వాళ్ళకి చెప్పి మరీ వెడుతుంది. నేను సరిగ్గా భోజనం పెట్టలేదని, బాగా చూడలేదు అని చెప్పి వెడుతుంది. ఎందుకండి నన్ను చెడ్డ చేయాలని అలా చెప్పి వెళ్ళడం? అయినా లోకులకు తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది? అయినా ఒక వేలు నన్ను చూపిస్తే మిగిలిన 4 వేళ్ళు మిమ్మల్నే చూపిస్తాయని తెలుసుకోండి. మొన్నటికి మొన్న పక్కింటి ఆవిడ మన పాప గురించి మాట్లాడుతూ ఎప్పుడూ ఏడవదమ్మా బిడ్డ, బంగారు తల్లి అని ముద్దు చేసిందని, నేను వాళ్ళని ఏదో అన్నట్లు మీ అమ్మతో చెప్పి వీధిలో ఏడ్చి మీ అమ్మగారిని పక్కన పెట్టుకుని వెళ్ళిపోయింది. కనీసం మీరు కానీ, మీ అమ్మగారు కానీ తను అలాంటిదా? కనీసం అలాంటి మాటలు తను అంటుందా? అని క్షణం కూడా ఆలోచించకుండా మీరు మీ నోటికి, చేతులకి పని చెప్పారు. అదే పని నేను తిరిగి మళ్ళీ చేస్తే ఏమవుతారు మీరు? తలెత్తుకొని నలుగురిలో తిరగగలరా చెప్పండి? నేను మీ గురించి, మీ గౌరవం గురించి ఎంతో పాటుపడుతూ ఉంటే, మీరు మాత్రం అందరిలో నన్ను చులకన చేస్తున్నారు. మిమ్మల్ని రాజు చేసి, రాణిలా మీ పక్కన నేను ఉండాలనుకుంటూ ఉంటే, బానిసని చేస్తున్నారు మీరు. మీ మగవాళ్ళు చేసే ఈ అరాచకాలు చూస్తుంటే, ఆడపిల్లగా పుట్టడం ఇంత శాపమా అనిపిస్తుంది. మాలా ఇంకెవరూ కాకూడదని ఆడపిల్ల పుట్టిందంటేనే భయపడి చస్తున్నామండి.
వీలైతే మీరు మారి సమాజంలో కాదు, నా దృష్టిలో ఒక మనిషిగా నిలవండి అని కోపంగా చెప్పేసి రమ్య వెళ్ళిపోయింది. రమ్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు కృష్ణ. తను అన్నదానిలో ఏదీ తప్పులేదు. అలా అని తను తప్పు చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయంతే. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇంకెప్పుడూ తన విషయంలో పొరపాటు చేయకూడదు. అలాగే తన గౌరవానికి ఎటువంటి లోటు రానీయకూడదు అని నిర్ణయించుకున్నాడు కృష్ణ. అదండి కథ. కొంచెం కొద్దిగా విపులంగా మొదలుపెట్టుంటే బావుండేది కథ. సరే, భార్యాభర్తల మధ్య వచ్చిన ఒక సంభాషణ అని అనుకోవాలిది. కొంతమంది మగవాళ్ళు తన వాళ్ళ ముందర భార్యల్ని ఇలాగే చులకన చేస్తూ మాట్లాడడం, ప్రవర్తించడం కూడా కొన్నిళ్ళల్లో జరుగుతూ ఉంటాయండి. అటువంటి భర్త గారికి గట్టిగానే చెప్పి హెచ్చరిక చేసింది. కాకపోతే అతను ఆలోచించి మారాడు. అది మంచి విషయం. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.